మొన్నటి ఎన్నికల వరకు కూడా డి శ్రీనివాస్ గారు ప్రాతినిధ్యం వహించారు రాజ్యసభ సభ్యులు. సో మీ కమ్యూనిటీ వర్గాలు చెందిన సందర్భంలో మీకు ఆ పోస్ట్ ఇస్తే లాభం జరుగుతుందని గంగుల కమలాకర్ గారు చక్రం తిప్పారన్నట్టు కూడా తెలుసు. దీన్ని ఏం చెప్తారు? టీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి చక్రాలు ఉండవు, ఎవరేం తిప్పేది ఉండదు. ఒకటే ఒక చక్రం, విష్ణు చక్రం. అది కేసీఆర్ గారి దగ్గర ఉంటుంది. ఆ చక్రం తిప్పుతారు, ఆ చక్రంతోనే అందరు తిరగాలి తప్ప ఇంకొకరి చక్రంలో కేసీఆర్ గారు ఎప్పుడు ఉండరు. సో భారతీయ జనతా పార్టీలో అంటే మీ కమ్యూనిటీ వాళ్ళు పెద్దగా ఉన్నారు కనుక సో కమ్యూనిటీ మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు వచ్చేటందుకే చక్రాలు తిప్పుతున్నారు కూడా అంటున్నారు. మీకు ఇవ్వటం వల్ల ఏ మేరకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది? మీ కమ్యూనిటీ ఎలా కేసీఆర్కి? గంగుల కమలాకర్ గారు బీసీ వెల్ఫేర్ మంత్రి గారు, ముందుగా మా బావగారు, మా వియంకులు, మా అమ్మాయిని వారి అన్నయ్య గారి కుమారుడు, పెద్ద అన్నయ్య గారి కుమారుడికి ఇవ్వడం జరిగింది. మాకున్న అనుబంధం రీత్యా మేము ఎట్టి పరిస్థితుల్లో పార్టీని చేయాలని పార్టీ కంటే ముందు ఏం చేశామంటే, పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ తెలంగాణలో మున్నూరు కాపులు చాలా బలంగా ఉన్నటువంటి కమ్యూనిటీ చాలా వర్గాలుగా గ్రూపులుగా విడిపోయి రోజు చిలువలు పలువలుగా ఇది ఒక గ్రూప్, అదో గ్రూప్, అదో గ్రూప్ అని ఒక 4-5 గ్రూపులుగా విడదీసుకొని నుండి విభజనతో నుండి ఒక్క వర్గం కూడా ముందుకు పోవడానికి దోహదం చేయకపోతే కమలాకర్ గారు నేను కలిసి మంత్రి గారికి, మా బావగారికి ఒకరోజు బాగా ఆలోచించాడు. మనం ఇట్లుంటే అభివృద్ధి కాము, మనం ప్రభుత్వంలో ఉన్నాం, నేనున్నాను బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా, మన కులం అభివృద్ధి కావాలంటే ఈ గ్రూపులన్నీ బంద్ చేయండి, బంద్ చేసి ఒక తాటికి రండి. ఒక కులం అంటే ఒక సంఘంగానే ఉండాలి. ఆ సంఘం ఉంటేనే ఈ రాష్ట్రంలో ఏదైనా సాధారణ దిశ సాధించుకోవచ్చు, హక్కులు సాధించుకోవచ్చు, ఫండ్స్ తెచ్చుకోవచ్చు, భవనాలు తెచ్చుకోవచ్చు, ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు, రాజకీయ పదవులు తెచ్చుకోవచ్చు. ఇది ముందు మనం ఒక యూనిట్గా తెచ్చుకుంటే మిగతా విషయాలన్నీ సెట్ అవుతాయనే ఉద్దేశంతో ఇమీడియట్గా మినిస్టర్ క్వార్టర్స్లో ఉన్నటువంటి క్లబ్ హౌస్లో మీటింగ్ పెడితే ఆనాడు ప్రతిపక్షాలన్నీ కేశవరావు గారు, నేతి విద్యాసాగర్ రావు గారితో సహా విహెచ్ హనుమంతరావు గారు, లక్ష్మణ్ గారు బీజేపీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, పొన్నా లక్ష్మయ్య గారు ఉన్నారు, అన్ని పార్టీల వారు, ఎండా లక్ష్మీనారాయణ గారితో డి శ్రీనివాస్ గారు వచ్చారు, కేశవరావు గారు వచ్చారు, పెద్దవాళ్ళందరూ వచ్చి కూడా దిస్ ఇస్ రైట్ డిసిషన్, గో హెడ్ అని చెప్పడం జరిగింది. దానికి ఉన్నటువంటి అడ్డంకులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక వైట్ పేపర్ మీద రాసిచ్చేసి మేము కమలాకర్ గారు, రవి గారు చెప్పిన దాన్ని ముందుకు తీసుకెళ్తాం, మేము డ్రాప్ అవుతాం, మా కోరికలు ఇట్లాంటివి ఏం లేవు, కులాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి ఆ రోజు నుంచి ఐక్య కార్యాచరణ సాధిస్తూ మొన్ననే రీసెంట్లీ కులంలో ఎలక్షన్ కూడా పెట్టడం జరిగింది. అది కూడా ఇనానిమస్ అయిపోయింది. ఇంకా ముందు ఎలాంటి ఇబ్బందులు జరగవు, దాన్ని మేము అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. ఆ విజయం తర్వాతనే ఇవన్నీ స్టార్ట్ అయినాయని అదొక మాకు అదృష్టంగా వరంగా భావిస్తాం.